నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీలో నేను పంచదార గాని క్రీములు గాని ఏమీ వాడట్లేదు. ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకవేళ అవి ఇంట్లో లేకపోయినా బయట కొనుక్కు తెచ్చుకోవాలన్నా కూడా పల్లెటూరులో కూడా చాలా ఈజీగా దొరికే వాటితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని దాంట్లో కొన్ని నీళ్లు పోసుకుని ఇలా మరుగుతున్నప్పుడు ఒక 1/2 లీటర్ పాలు వేసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ గాని గేదె పాలు గాని వేసుకుంటే ఈ కుల్ఫీ టేస్ట్ బాగుంటుంది. 2-3 సార్లు దీన్ని శుభ్రంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా పొంగులు వచ్చేంత వరకు కూడా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత ఒక బౌల్లోకి ఒక 10 లేదా 15 వరకు కూడా జీడిపప్పులను వేసుకుని ఈ జీడిపప్పులు ములిగేంత వరకు కూడా ఈ వేడూరిన పాలను వేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ ముందుగా కాచిన పాలు ఉంటే వాటిని మరిగించుకుని దీంట్లోకి వేసుకోండి. దీన్ని పక్కకు పెట్టేసుకుని ఈ పాలని మరొక 5 నిమిషాల పాటు ఇంకొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకుని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వండి. అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పులు వేసుకుని దీంట్లోకి స్వీట్నెస్ కోసం నేను అరటిపండు వేస్తున్నానండి. ఈ రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అరటిపండు బదులు కావాలి అనుకుంటే ఖర్జూరం కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కాచుకుని చల్లారి పెట్టుకున్న పాలనీటిని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది అంతా కూడా వేసేసుకోండి. అరటిపండు ఫ్లేవర్ నచ్చలేదు అనుకున్న వాళ్ళు ఖర్జూరంతో రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా గ్లాస్లోకి వేసుకున్న తర్వాత పైన ఒక సిల్వర్ ఫాయిల్ పెట్టుకోండి. సిల్వర్ ఫాయిల్ లేకపోతే ఒక కవర్ పెట్టి దానికి ఒక చిల్లు పెట్టుకుని ఇప్పుడు ఐస్ క్రీమ్ స్టిక్ ని పెట్టేసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్ పెట్టుకుంటే కవర్ జరగకుండా ఉండడం కోసం చుట్టూరు రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోండి. అదే గనక ఇలాంటి ఒక మౌల్స్ ఉంటే మౌల్స్ లోకి ఇవన్నీ కూడా పూర్తిగా ఫిల్ చేసేసుకుని కావాలనుకుంటే సన్నంగా తురుముకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా దీంట్లోకి వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూతలు పెట్టేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక 8 గంటలు గానీ లేకపోతే ఒక నైట్ అంతా గానీ ఫ్రీజర్ లో పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మనం తీసుకుని చూసుకుంటే ఇలా చక్కగా అవి ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. ఒక బౌల్లోకి వాటర్ పోసుకుని ఈ గ్లాసు జస్ట్ ఒక 20 సెకండ్ల నుంచి 30 సెకండ్ వరకు కూడా అలా నీటిలో పెట్టుకుని ఆ తర్వాత తీసేసుకుంటే చాలా చాలా ఈజీగా ఉడొచ్చేస్తుంది. గ్లాస్ని ఒక 30 సెకండ్లు ఉంచిన తర్వాత నేను తీస్తున్నాను, చూడండి ఎంత ఈజీగా ఉడొచ్చేసిందో. చూసారు కదా, మనం ఇంట్లో ఎంత హ్యాపీగా షుగర్ వాడకుండా ఎటువంటి క్రీమ్లు వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం టేస్టీగా అండ్ హెల్తీగా కుల్ఫీని తయారు చేసుకోవచ్చు. మన జనరేషన్కి అంటే 90s కిడ్స్కి సమ్మర్ వచ్చిందంటే చాలు మనకి బండి మీద ఐసులు అమ్మేవారు కదండి, అవంటే చాలా చాలా ఇష్టం కదా. ఒక 10 మంది ఐసులు కొనుక్కుంటే దాంట్లో ఎక్కువ శాతం మంది నాకు తెలిసినంత వరకు ఈ సేమియా పుల్ల ఐసే తినడానికి ఇష్టపడేవారు. మరి ఈ సేమియా పుల్లైస్ని మనం ఇంట్లోనే ఎటువంటి ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ వాడకుండా బేసిక్గా మన ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక 1/2 కప్ దాకా కూడా సేమియాని వేసుకుని ఇవి దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ఫ్రైడ్ సేమియానే తీసుకున్నానండి. అయినప్పటికీ కూడా వీటిని ఇలా ఈవెన్గా ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. మీరు నార్మల్ సేమియా తీసుకున్నప్పటికీ కూడా ఇలా వేయించుకుని వీటిని పక్కకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి కొన్ని నీళ్లు పోసుకుని ఆ తర్వాత ఒక 1/2 లీటర్ పాలని పోసుకుని ఈ పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరగనివ్వండి. ఇలా బాగా మరిగిన పాల్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా అంతా కూడా వేసేసుకుని ఈ సేమియా అంతా కూడా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. సేమియా ఉడకడానికి ఎక్కువ సమయం ఏం పట్టదండి, చాలా తక్కువ సమయంలోనే సేమియా ఉడికిపోతుంది. కొద్దిగా సేమియాని తీసుకుని మనం చేత్తో గనక నలిపితే ఈ విధంగా బ్రేక్ అయితే గనక సేమియా ఉడికిపోయినట్టు. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా కూడా పంచదార వేసుకుని వెంటనే స్టవ్ని కట్టేసుకోండి. ఆ వేడికి పంచదార కరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఒకవేళ ఇంకా గట్టి పడిపోతే గనక కొన్ని పాలను వేసుకుని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలాంటి ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే గనక దాంట్లోకి ఇదంతా కూడా ఫిల్ చేసేసుకోండి. చూశారు కదా, దీంట్లో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకు చాలా ఈజీగా దొరుకుతాయి. అయ్యో ఇది ట్రై చేద్దాం అనుకున్నానే కానీ ఇవి మా ఇంట్లో లేవే అన్నట్టుగా ఏమీ లేవు కదా. సో తప్పకుండా ట్రై చేయండి. మీ మెమరీస్ అన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి.
మీకు ఎటువంటి మెమరీస్ ఉన్నా నాతో షేర్ చేయండి. ఇప్పుడు అలా మౌల్డ్స్ లేకపోతే కనుక ఇలాంటి టీ గ్లాసులు ఉంటాయి కదండి, వాటిల్లోకి ఇదంతా కూడా వేసేసుకోండి. ఆ తర్వాత వీటిపైన ఒక సిల్వర్ ఫాయిల్ పెట్టుకోండి. సిల్వర్ ఫాయిల్ కూడా లేకపోతే ఒక పాలిథిన్ కవర్ని దానిపైన పెట్టుకుని దానిపైన ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్నారంటే కదలకుండా ఉంటుంది. ఇప్పుడు చిన్న చిల్లు పెట్టుకుని దాంట్లోకి ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టుకోండి. అది కూడా లేకపోతే ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ ఫ్రెష్గా ఉన్న కొబ్బరి పుల్లైనా గుచ్చుకోండి. అదే గనక మౌల్డ్స్ ఉంటే వాటిపైన ఇలా మూతలు పెట్టేసుకుని ఈ రెండింటిని కూడా ఫ్రీజర్లో ఒక 8 గంటలు కానీ ఒక రోజంతా కానీ ఉంచేసుకోండి. ఒక 8 గంటల తర్వాత తీసుకుని చూసుకుంటే ఇవి చక్కగా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఫస్ట్ ఈ గ్లాస్లో ఉన్నది తీసి చూద్దాం. ఫస్ట్ ఈ సిల్వర్ ఫాయిల్ అంతా కూడా రిమూవ్ చేసేసుకుని దీన్ని 1 నిమిషం అలా ఉంచేసినా అది ఊడొచ్చేస్తుంది. లేదు వెంటనే తీసుకోవాలనుకుంటే గ్లాస్లో 20 సెకండ్ల పాటు అలా ఉంచుకుని ఆ తర్వాత మనం తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగా మౌల్డ్స్లోది కూడా గ్లాస్లో 15 నుంచి 20 సెకండ్ల పాటు ఉంచి తర్వాత తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. దీనికోసం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. మ్యాక్సిమం ఇంట్లో ఉండే వాటితోనే ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనేదానికన్నా హైజెనిక్గా హెల్దీగా ఈ సమ్మర్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. దీనికోసం ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ కూడా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో చేశానండి. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. అలానే దీంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ అంటే పాల పొడిని కూడా వేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 కప్పు కాచి పెట్టుకుని చల్లారి పెట్టుకున్న పాలని వేసుకోండి. వేడిగా ఉన్న పాలైతే అస్సలు వేయొద్దు. ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి. పాలు ఒకవేళ కాచిన లేకపోతే నార్మల్ వాటర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకుని దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకోండి. స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని బేస్లో జస్ట్ కొన్ని వాటర్ని పోసుకుని వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే కుల్ఫీ చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలని బాగా మరగనివ్వండి. పాలు మరుగుతున్నప్పుడు పైన మేగడ ఏదైనా లేదంటే సైడ్స్ ఉన్న మేగడ ఏదైనా కూడా పాలల్లోకి కలిసేలాగా కలుపుకుంటూ 80% వరకు బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. అంటే ఒక 20% బాయిల్ అయిపోయి 80% మిగిలేంత వరకు కూడా బాయిల్ చేసుకోండి. అంటే కొన్ని పాలు తగ్గిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు షుగర్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మరగనివ్వండి. పంచదార వేసిన తర్వాత పాలు పలుచగా అవుతాయండి. సో పంచదార కరిగి మరొక 5 నిమిషాల పాటు దీన్ని మరిగించుకోండి. ఇలా మరిగించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు ఏదైనా డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి. నేను ఇక్కడైతే పిస్తా అండ్ బాదంని వాడుతున్నాను. మీరు నచ్చినవి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి కలుపుకుని దీంట్లోకి వేసుకుంటూ కలుపుకోండి. వేసుకుంటున్నప్పటి నుంచి ఫ్లేమ్ని కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోండి. దీన్ని ఒక 2-3 నిమిషాలు అటు ఇటు కలిపితే చాలా చిక్కగా అవుతుందండి. మీరు ఎంత కలిపినా చిక్కగా అవ్వట్లేదు అంటే కస్టర్డ్ పౌడర్ సరిపోలేనట్టు అప్పుడు మరొక టేబుల్ స్పూను పాలలో కానీ వాటర్లో కలిపి కానీ దీంట్లోకి వేసుకోవచ్చు. చూసారు కదండి, కన్సిస్టెన్సీ లిక్విడ్లా కాకుండా కొద్దిగా సెమీ లిక్విడ్లా అనిపిస్తుంది కదా, అంటే పాలలా కాకుండా కొద్దిగా క్రీమీలా అనిపిస్తున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని దీన్ని పక్కకు పెట్టుకుని చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఇది ఇంకాస్త దగ్గర పడుతుందండి, అంటే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని కుల్ఫీ మౌల్డ్స్లో కానీ ఒకవేళ కుల్ఫీ మౌల్డ్స్ లేకపోతే ఇలా గ్లాసెస్లోకైనా కూడా వేసుకోవచ్చు అండి. ఇలాగా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎన్ని గ్లాసులు అయితే అన్ని వేసుకోండి. నాకు ఇక్కడైతే 3 గ్లాసెస్ అయ్యాయండి. కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే దాంట్లోనే వేసేసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్ పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే ఒక పాలిథిన్ కవర్ పెట్టుకుని దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే గ్లాస్కి దానికి అది ఫిట్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకుని మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్న నాట్లు పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన ఐస్ క్రీమ్ స్టిక్స్ని ప్లేస్ చేసేసుకోండి. ఇదే విధంగా మీరు తీసుకున్న అన్ని గ్లాసెస్లోకి కూడా ఇలా పెట్టేసుకోండి.
ఈ విధంగా అన్ని రెడీ చేసుకున్న తర్వాత డీఫ్రిజిరేటర్లో ఒక నైట్ అంతా కానీ లేదంటే 8 hours బాని పెట్టేస్తే రెడీ అయిపోతుందండి కుల్ఫీ. సో నేను నెక్స్ట్ డే తీస్తున్నానండి. 4 pieces-గా కట్ చేసేసుకోండి. రావట్లేదు, ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఒక నిమిషం పాటు పక్కకు పెట్టేస్తే కొద్దిగా కరిగి అది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదండి ఎంత ఈజీగా ఇంట్లోనే మనం కుల్ఫీని రెడీ చేసుకోవచ్చో. ఇవి ఒక 3 to 4 days వరకు కూడా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. సర్వ్ చేసుకుంటున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. మెయిన్గా మనం కుల్ఫీ చేసినప్పుడు కంపల్సరీ అది పైన ఐస్గా ఉండకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చే విధంగా ఎలా చేసుకోవాలో టిప్స్తో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ముందుగా ఇక్కడ మనకి ఒక 2 బ్రెడ్స్ కావాలండి. అది కూడా మిల్క్ బ్రెడ్స్ మాత్రమే తీసుకోండి. బ్రౌన్ బ్రెడ్ కానీ హోల్ వీట్ బ్రెడ్ కానీ అవేమి తీసుకోవద్దు. ఇప్పుడు వీటిలో ఉన్న బ్రౌన్ పార్ట్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోండి. కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 10 బాదం పప్పులు 15 జీడిపప్పులను కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ జీడిపప్పు బాదం పలుకులు ఉన్నా కూడా పర్వాలేదండి, మరీ ఎక్కువ కాకూడదు. అక్కడక్కడ ఉంటే మనం కుల్ఫీ తిన్నప్పుడు బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లో ఒక 2 to 3 tablespoons వాటర్ని వేసుకుని ఇలా వాటర్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 500 ml అంటే 1/2 లీటర్ పాలని వేసుకోండి. కప్స్లో చెప్పాలంటే 2 cups పాలని వేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలన్నీ కూడా బాగా మరిగించుకోండి. పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఈ పాలన్నీ ఇలానే మరగనిచ్చి ఆ తర్వాత దీంట్లోకి 6 teaspoons షుగర్ని యాడ్ చేసేసుకోండి. దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ బాదం జీడిపప్పు పౌడర్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకుని ఇదంతా కూడా మిల్క్లోకి బాగా కలిసేంత వరకు కలుపుకోండి. మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుకుంటూ అంచులకు అంటుకున్నవన్నీ తీసుకుంటూ ఇది దగ్గరికి అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసేసుకోండి. కొంచెం కన్సిస్టెన్సీ చిక్కబడిన తర్వాత మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే దాన్ని యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి మిల్క్లోకి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. వేసుకుంటే మాత్రం దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 teaspoon యాలకుల పొడి వేసుకుని అలానే 2 drops వెనీలా ఎసెన్స్ను కూడా వేసుకుని ఇవి కూడా దీంట్లోకి బాగా కలిసేంత వరకు కలుపుకుని కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడనివ్వండి. సో కన్సిస్టెన్సీ ఇలా వస్తే సరిపోతుందండి. సో మరీ చిక్కగా అవసరం లేదు, ఈ విధంగా వస్తే సరిపోతుందన్నమాట. ఎందుకంటే చల్లారిన తర్వాత దగ్గర పడుతుంది. స్టవ్ని ఆఫ్ చేసుకుని దీన్ని పక్కకు పెట్టుకుని చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఇలా బాగా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వాటర్ కానీ పాలు కానీ ఏమీ యాడ్ చేయకుండా దీన్ని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమం అంతా కూడా వేసేసుకోండి. సో చూసారు కదండి కన్సిస్టెన్సీ ఎలా లిక్విడ్ ఫామ్లోకి వచ్చిందో. మనం మిల్క్ కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయవసరం లేదండి. ఆటోమేటిక్గా మనం గ్రైండ్ చేసేటప్పటికి కన్సిస్టెన్సీ ఇలానే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కుల్ఫీస్ అన్నిటిని కూడా డీఫ్రిజిరేటర్లో 6 నుంచి 8 hours వరకు పెట్టేసుకోవాలి. నేను ఒక 8 గంటల తర్వాత తీసి మీకు చూపిస్తున్నానండి. ఇది తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. జాగ్రత్తగా అటు ఇటు కదుపుతూ మనం కుల్ఫీని తీస్తే ఈజీగా ఉడచేస్తుంది అనమాట. అండ్ పైన చూసారా ఐస్ లాగా ఏమీ లేదు, అంటే ఐస్ క్రిస్టల్స్ లాగా కాకుండా చూసారా ఇలా క్రీమీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇప్పుడు చూసారు కదండి ఎంత ఈజీగా మనం కుల్ఫీస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో. అండ్ మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఈజీగానే దొరుకుతాయండి. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మాత్రం తెలపడం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. చాలామంది అయితే వీడియో అయితే చూస్తున్నారండి, బట్ లైక్స్ చాలా చాలా తక్కువ వస్తున్నాయి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి వీడియో షేర్ అవుతుంది అండ్ నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఎక్కువ మంచి మంచి వీడియోస్ రెసిపీస్ చేయడానికి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.